వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగండి. నేనైతే చాలా బాగున్నాను. నేనే శోభన్ మాట్లాడుతున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది ఒకసారి చెప్పండి. అయితే మనము మన ఆలోచన విధానం ఎప్పుడు మారదండి. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అంటారు కదా! అలాంటి విషయంలో నేనైతే ముందున్నాను అనుకుంటానండి. నా నా విషయంలో నేనెప్పుడూ పొదుపు అనే మాట చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మాది మధ్య తరగతి కుటుంబమే కనుక ఎప్పుడూ పొదుపు, పొదుపు, పొదుపు అనుకునేదాన్ననమాట. ఆ పొదుపు ఎప్పుడూ కంట్రోల్ చేస్తూనే ఉన్నాను. ఇల్లు కట్టుకున్నప్పుడైనా, సామాను కొనుక్కున్నప్పుడైనా. ప్రతి నెల వచ్చే దాంట్లో ఖచ్చితంగా ఒక 20% దాచడం అలవాటైపోయింది. అది ఇప్పటికి 60 ఏళ్ళు అయింది కదా! ఎప్పుడో పెళ్ళై 40 ఏళ్ళు. అప్పటినుంచి ఇలా దాస్తూనే ఉన్నాను. అయితే ఈరోజు నేను నా దగ్గర ఉన్న కొంత వెండి ఇచ్చేసి కొత్త వస్తువు కొందామని ప్లాన్ చేసుకొని వచ్చాననమాట. కొందరంటారు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అంటారు. కానీ ఒక విషయం చెప్తున్నాను. మనం కొన్నప్పుడు ఆ వెండి ఎంత రేటుందో, మనం ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసినందుకు మరి ఆ ట్యాక్స్ కట్ అవుతుంది కదా! పైగా మనం కొన్నప్పుడు వెండి చాలా తక్కువ రేటు. అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకొచ్చిన రేటు కొంచెం ఎక్కువే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రేట్‌లో వాళ్ళు తరుగు అన్నీ తీసి మనకిస్తున్నారు. అంటే అర్థమేంటి? బంగారమైనా, వెండైనానండి, మనం కొన్నప్పుడు కన్నా ఎప్పుడైనా మనం బెనిఫిట్ తీసుకోగలము. ఇది 100% షూర్. మీలో ఎంతమంది ఇలాగా అనుకుంటున్నారో నాకొక్కసారి కామెంట్‌లో పెట్టండి. సాధారణంగా మధ్య తరగతి వాళ్ళం ఎప్పుడైనా డబ్బులు దాచాలంటే చాలా కష్టపడాలండి. ఎన్నో ఖర్చులు మానుకొని దాచుకుంటాం. అవునా కదా! ఎవరికైనా అప్పిచ్చి లాభాలొస్తాయి కదా! ఇంట్రెస్ట్ వస్తుంది కదా! అని ఇచ్చామా వాళ్ళు మోసం చేస్తారు. మనం ఎంజాయ్ చేయలేము. ఇంకా సరే ఇన్నేళ్ళు అయిపోయింది. ఇప్పుడైనా మనం ఎంజాయ్ చేయాలి కదా! అయితే మా ఇంట్లో చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఆ వస్తువులన్నీ తీసుకొచ్చేసి మార్చేసి నేను కూడా ఒక వెండి కంచం గ్లాసు కొనుక్కోవాలనుకుంటున్నాననమాట. ఎందుకంటే మా హస్బెండ్‌కి కొన్నాను. మీకందరికీ చూపెట్టాను కూడా లలిత జ్యువెల్లరీలో. సో, ఇప్పుడు నేను జీఆర్టీకి అమౌంట్ కడుతున్నాను నేను. ఆ అమౌంట్ కొంత ఉంటుంది. అయినా జీఆర్టీలో నేనెప్పుడు గత 10 ఇయర్స్‌గా ఎవ్రీ మంత్ కడుతూనే ఉంటానండి. నేను నా వచ్చే ఇన్‌కమ్‌లో 20% మా హస్బెండ్‌కి సగం తెలిసి, సగం తెలియక నేను దాచేస్తూ ఉంటానండి. ఈ విషయంలో మట్టుకు ఆయన చాలా పెద్ద చెయ్య. ఆయన ఏమైనా అంటే ఒక రూ. 10 ఖర్చు చేయాలంటే ఆయన రూ. 50 నాకిస్తారు. నా చెయ్యి కూడా ఖర్చు చెయ్యే. నేను 25 ఖర్చు చేసి, ఆ 25 దాచేస్తాను. అంటే అర్థమైంది రూ. 10 వాల్యూ కావాల్సిన ఖర్చుకి మనం అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అనమాట. అది మధ్య తరగతి యాటిట్యూడ్ అలా ఉంటుందనమాట. అంటే గొప్పగా ఉండాలి అని ఖర్చు పెట్టేయాలనుకుంటాం. సో, ఇలాగ ఒక హస్బెండ్ కొంచెం పోష్‌గా ఖర్చు పెట్టాలనుకుంటే, నాలాంటి వైఫ్ ఉంటుంది కదా! అది ఎక్కడనో కొంచెం దాచైనా అలాగ ఏదైనా కొనాలి ఇంటికి అనుకుంటుంది. ఆ విధంగా నేనెప్పుడూ దాస్తూ ఉంటానండి. గతంలో కొన్న విగ్రహాలని చిన్న చిన్న వెండి సామాను చాలా ఉంది. ఆ చిన్న చితక అంతా ఎక్స్చేంజ్ చేసేద్దాం అనుకున్నాను. అయితే ముందు గ్లాస్ అయితే చాలా నచ్చింది నాకు. అయితే నేను ఇంకొక విషయం చెప్తున్నానండి ఇక్కడ. వెండి కొనేటప్పుడు ప్లెయిన్ వస్తువులే ప్రిఫర్ చేయండి. డిజైన్‌లు అలాంటివి కొనుక్కున్నామనుకోండి, మట్టి పట్టి శుభ్రపడదు. నేను ప్లెయినే కొనడానికి ఇష్టపడుతూ ఉంటాను. అయితే మనకి గిఫ్ట్‌లొచ్చినవి ఇలాంటివి ఉంటాయి కదా! అవి మట్టుకు డిజైన్ ఉంటాయి. సో, నేను ఇది సెలెక్ట్ చేశాను. ఈ గ్లాసు, ఈ కంచం అనమాట. ఎప్పుడైనా వెండికైనా, బంగారానికైనా విలువ ఉంటుందండి. మనం వాడుకున్నది ఆలోచించం. మనం కొన్నప్పుడంతా అమ్మేటప్పటికి కొంచెం ఎక్కువే వస్తుంది. అయితే అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అనేది బంగారంలో ఉండదండి. అది ఉండేదేమో సిల్వరు, స్టీలు ఇలాంటి వాటిలో ఉంటుంది. బంగారం, వెండిలో ఎప్పుడైనా సరే కనీసం ఒక 100%కి 20% అయినా లాభం ఉంటుంది మనం కొనే దాంట్లో. మనం కొన్నప్పుడు వెండి తక్కువుంటుంది. ఇప్పుడేమో ఆ రేటుకి కొంత లా కొంత తరుగు, మిగులు అన్నీ పోగా కూడా మనం కొనుక్కున్న రేటుకి ఎక్కువే వస్తుంది. బంగారమైనా, వెండైనా. ఈ విధంగా మనం ఆలోచించాలి. మన ఆలోచన విధం కూడా మారాలి. ఏదో దాచాలి అనే ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళము. మనము సరదాగా హ్యాపీగా బ్రతకాలి అనుకుంటాం. ఇంకోటి 50 ఏళ్ళు దాటాక వెండి కంచాల్లో తింటేట ఆరోగ్యం బావుంటుందంట. అంటే చిన్నప్పుడు తింటే బాగోదా అని కాదు. అప్పుడు లేదు కదా మనకి. అందుకు. ఇదండి నా విషయం. నేనైతే వెండి కంచం గ్లాసు కొనాలని ఇక్కడికొచ్చాను. అయితే నేనెప్పుడూ డబ్బులు దాస్తానని చెప్పాను కదా! ఇదంతా బేరం, ఇదంతా లెక్క.
ఇవన్నీ చేసి రెండు కలిపితే దగ్గర దగ్గర 38,000 అవుతుంది. ఆవిడ చెప్పారు. అయితే నేను అవన్నీ కాకుండా నాకు కావాల్సిన ఒక గ్లాస్ మాత్రము తీసుకుని కంచం తర్వాత తీసుకుంటానులే అమ్మా అని చెప్పాను. నెక్స్ట్ మంత్ ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు రోజూ వెళ్ళనండి. ప్రతి నెల నేను డబ్బులు కట్టడానికి వెళ్ళను. వాళ్ళే వస్తుంటారు. ఈరోజైతే అనుకోకుండా ఒక పిచ్చి చీరతోటి నేను బయటికి వెళ్ళాను. సరే అక్కడేమో ఈ మనీషా ఏమో తీసుకోండి మేడం బాగానే ఉంది అంది. అయినా అలా కాకపోయినా నేను కూడా కొనుక్కోవాలని ఒక ఆలోచనతో వెళ్ళాను. నిజమైన వెల్ విషర్స్ ఎవరు అంటే వీళ్ళేనండి. మనం ఏ చిన్న వస్తువు కొన్నా ఒక్కసారి అమ్మవారి ముందు, అయ్యవారి ముందు పెట్టి పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఇస్తారు. అందరికీ అలాగే ఇస్తారు. నాకే కాదు, నేనేం పెద్ద గ్రేట్ కాదు. చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా వీళ్ళు ఇలాగా తిరుపతి వెంకన్న దగ్గర పెట్టి ఇస్తారనమాట. వీళ్ళే నిజమైన వెల్ విషర్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. పైగా వాళ్ళ హోస్టింగ్ కూడా బాగుంటుంది. వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తారు. చక్కగా కాసేపు మాట్లాడతాము. అంటే బాగా అలవాటు అయింది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ అయితే మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.